ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానమును విడుక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. సామెతలు 4:6 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమై ఉన్న యేసయ్య, ఎవరైతే జ్ఞానం తక్కువగా ఉన్నదో వారికి నిండారులుగా జ్ఞానాన్ని దయచేసి తండ్రిని ఆత్మచేత నడిపింపబడినట్లుగా నువ్వు కృప చూపమని, వారి ప్రతి అవసరతల అక్కర్లను తీర్చమని, వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో తోడుగానండి. అలాగే వివాహాలు కావాల్సినటువంటి బిడ్డలకు నా తండ్రి మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు నాయన సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కందృష్టి వారి మీద నుంచి కాపాడండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి నువ్వు తోడుగా ఉండి నీ ఆశీర్వాదాలతో నింపి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టించి కాపాడండి, మేళ్ళతో నింపండి. అదేవిధంగా అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అప్పులు, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని ఆర్థిక సమస్యలను తీర్చండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. నా దేశాన్ని రక్షించండి. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.